హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు ఇలా మీ జాన్కి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాలు పొందడానికి గురువుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళమఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు. గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. జూన్ 24, 25 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలను శ్రద్ధగా జరిపించబడును. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కత్తగా పెట్టి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే జూన్ 18, 19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. గురుగారు, మొదటి కాలర్ కూడా లైవ్లో ఉన్నారండి. హలో. గురుగారు కాల్ కట్ అయిందండి. అయితే పితృశాపం అంటే ఏమిటి గురుగారు? పితృదోషం ఎవరి ఇంట్లో ఉన్నట్లయితే దానివల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరిస్తారా? పితృశాపము, పితృదోషం అనగా 2 పదాలు వేరైనప్పటికీ దాని యొక్క భావము, అర్థము కూడా ఒకటే. అందున ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఈ పితృదోషం అనేటువంటిది తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో గనక దుర్మరణాలు గనక ఉన్నట్లయితే దాన్ని పితృదోషముగా చెప్పబడతాయి. అందున దుర్మరణాలు అని అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఇట్లాంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో భాగంగా ఇవి జరిగినటువంటి వాటందరికీ కూడా పితృదోషం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మరణించినటువంటి యొక్క వ్యక్తి యొక్క ఆత్మ యాతనా శరీరాన్ని మరియు ధారణా శరీరాన్ని పొందకుండా ప్రేతతత్వాన్ని పొందుతూ ఇక్కడనే బాధని అనుభవిస్తూ సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ వంశంలోనైతే ఇటువంటి దుర్మరణాలు కలిగాయో ఆ వంశంలోని వారసులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ వంశంలోని వారసులు నిర్వహించాలనేటువంటి తాపత్రయంతో ఆ ప్రేతతత్వాన్ని పొందినటువంటి ఆత్మ బాధపడుతూ వేచి చూస్తూ ఉంటుంది. అందువల్ల ప్రధానంగా ఏమవుతుంది, ఈ యొక్క పితృదోష ప్రభావం వలన కుటుంబంలో అనుకున్నటువంటి పరిణామాలు జరగవు. అలాగే ఇబ్బందికర పరిస్థితుల్లో మానవుల యొక్క జీవితం అనేటువంటిది ఉంటుంది. ఇది పురాతన కాలం నుంచి కూడా మనకున్నది. గరుడ పురాణంలో కూడా మనం గనక గమనించుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రధానంగా మొదటి 2-3 అధ్యాయాల్లో ఈ యొక్క ప్రేతతత్వ రూపాన్ని పొందినటువంటి విశేష ప్రస్తావన ఆ యొక్క గరుడ పురాణంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా విష్ణు మహాదేవుని యొక్క వాక్కు నుంచి వచ్చినటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి గరుడ పురాణం. గరుత్మంతుడు తన యొక్క సందేహ నివృత్తికై సాక్షాత్తు మహావిష్ణువునే అడిగి తెలుసుకున్నటువంటి విషయాలు. ఇందున ఈ యొక్క పితృదోషము, పితృతత్వాన్ని పొందినటువంటిది సాధారణంగా ఇంకా కుటుంబాల్లో చెప్పాలి అని అంటే కొన్ని కుటుంబాలలో వృషోత్సర్జనము అని చెప్పి చేస్తూ ఉంటుంటారు. అది సంబంధించినటువంటి కోడె దూడని తీసుకొని వచ్చి చేసేటువంటి కార్యక్రమం. దీన్ని ప్రధానంగా ఇది కొన్ని సాంప్రదాయ కుటుంబాల్లో మాత్రమే ఆచరిస్తుంటారు. కాబట్టి ఇవి చేసుకోలేనటువంటి వాళ్ళకి కూడా ప్రేతతత్వాన్ని పొందుతారు. ఒక్కసారి మీరు ఆ గరుడ పురాణం కనుక చదివినట్లయితే ఎంత విధంగా మానవుడి యొక్క ప్రేతతత్వం పొందినటువంటి ఆత్మ ఎన్ని రకాలైనటువంటి బాధల్ని అనుభవించుకుంటూ నరకలోకానికి చేరుకుంటుందో అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా గత సంబంధించినటువంటి వంశంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో కనుక దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి నివృత్తికై ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి పితృశాప ప్రభావం ఉన్నటువంటి కుటుంబంలో సాధారణంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం కాకపోవడము, మీతో పాటు వివాహమై కుటుంబంలో
ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా అభివృద్ధిలో ఉంటే మీరు మాత్రం తక్కువ అభివృద్ధిలో ఉండడము, అలాగే గొప్ప చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఉద్యోగాలు లేకపోవడము, దాంపత్య సమస్యలు రావడము, అలాగే జటిలమైనటువంటి సమస్యలు రావడము, గృహ సమస్యలు, భూ సమస్యలు లాంటివి చిక్కుకొని న్యాయపరమైనటువంటి వివాదాలకి గురవుతూ ఉండడము, తరచూ ఏ తప్పు చేయకున్నా కానీ బాధింపబడుతూ ఉండడము, అలాగే సంతానము, ముఖ్యముగా సంతానం కలగకపోవడము, ఇవన్నీ కూడా పితృదోష ప్రభావాలను కలుగుతాయి. అట్లాగే కాకుండా ఎవరింట్లోనైతే కులాంతర మతాంతర వివాహాలు జరుగుతాయో ఖచ్చితముగా వారి ఇంట్లో పితృదోషము ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇవన్నీ పిల్లలు మనము కుటుంబంలో ఎదిగినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు, చిన్నప్పటి నుంచే మనం పెంచుకుంటూ ఉంటుంటాం, అందులో సందేహం లేదు. తండ్రి తల్లి ప్రేమని ఆప్యాయంగా చక్కగా చూసుకుంటారు, మనం పెంచి ప్రేమ చేసాం, మన పెంపకంలో తప్పు లేదు, మన మాట వింటారు అని చెప్పి అనుకోవడం మన భ్రమ. ఈ రోజున చాలా కుటుంబాలలో ఇటువంటి కులాంతర వివాహాలు జరగడం, తద్వారా ఇబ్బందులకు గురవుతుండడం ఎన్నో చూస్తున్నాం, మారణ హోమాలు జరుగుతున్నాయి. కాబట్టి మన కుటుంబంలో ఇటువంటివి కనుక దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే ఆలస్యం చేయకండి. ఎందుకనంటే నా దగ్గరే చేసుకోవాలని ఏమని లేదు, మీకు ఎక్కడ తోచితే అక్కడ చేసుకోవచ్చు. కాకపోతే శాస్త్రీయముగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది, యథావిధిగా పితృదోష నివారణ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి జూన్ 24, 25 తేదీల్లో కార్యక్రమంలో ఉంటాయి. 23వ తారీఖు రోజున బయలుదేరుతాము, బస్సు బయలుదేరుతుంది. అక్కడ నుంచి చేరుకొని 24వ తారీఖు చేరుకొని 24వ రోజున ఉదయాన్నే 6 గంటలకి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈ విధంగా చక్కగా అనుకున్నటువంటి విధంగా ఎవరికి వారికి ఇండివిజువల్గా, ఇక్కడ సమూహికంగా కాదు, సమూహంగా కూర్చోబెట్టి కాదు. కొన్ని చోట్ల మీరు ఈ సంబంధించినటువంటి మహారాష్ట్ర ప్రాంతంలో కూడా చేయిస్తుంటారు, అక్కడ సామూహికంగా కూర్చోబెట్టి చేస్తారు. ఫలితం అనేటువంటిది సామూహికంగా ఇటువంటి కార్యక్రమాలకి పనికిరాదు, స్వయంగా కూర్చొని చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా రాలేనటువంటి వ్యక్తులు ఉంటారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనలేని వ్యక్తులు. ఎందుకంటే మంచాన పడిన వారు, రోగాల పాలైన వాళ్ళు, అలాగే విదేశంలో ఉండి ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ సౌకర్యార్థమై మీరు వచ్చి చేసుకుంటే ఏ విధంగానైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందో అటువంటి విధానంగా బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాలేనటువంటి వాళ్ళకి కూడా అవకాశం బ్రాహ్మణు ద్వారా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకొని పితృదోష నివారణ జరిగి మీ కుటుంబంలో మనశ్శాంతి అనేటువంటిది పొందవచ్చు. ఎందుకంటే ఇటువంటి పితృదోషము, పితృశాప ప్రభావం ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు. తండ్రి కొడుకులకి, తండ్రి కూతుళ్ళకి మధ్య విభేదాలు, శత్రుత్వాలు పెరుగుతుంటుంటాయి. ఎవరి కుటుంబంలో ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళ కుటుంబంలో పితృదోషం ఉన్నట్టే లెక్క అని గమనించుకోవాలి. అలాగే కుటుంబంలో పిల్లలు వ్యసనాల బారిన పడుతూ ఉంటుంటారు. చక్కగా చిన్నప్పుడు దైవారాధన చేస్తుంటాడు, పెరిగి పెద్ద అయిన తర్వాత దేవుడు అంటే నమ్మకం లేదండి అని చెప్పేవాళ్ళు చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటుంటారు. వాళ్ళందరి యొక్క జాతకాలు పరిశీలన చేసినప్పుడు, అమ్మ ఈ జాతకంలో ఈ దోష ప్రభావం ఉండడం వల్ల మీ కుటుంబంలో మీరు అనుకున్న రీతిగా మీ యొక్క కుటుంబము లేకుండా ఉంటుంది, అవకాశం ఉంటే చేసుకోండి అని మాత్రమే సూచన చేయగలుగుతాం. కాబట్టి ఎవరిని కూడా ప్రెషర్ చేసి ఫోన్లు చేసి చేసుకోండి అని మాత్రం మా యొక్క విధానం కాదు. ఎందుకనంటే ఇది పితృదోషం అనేటువంటిది స్వయంగా సంతోషంతో చేసుకోవాలి. తన కుటుంబంలో జరిగినటువంటి దుర్మరణాలకు సంబంధించినటువంటి తాలూకు దోషాన్ని నేను నివృత్తి చేసుకుంటున్నాను, నా తర్వాత నా తదనంతరం నా పిల్లలు, నా మనవళ్ళు, నా మునిమనవాళ్ళు వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి. పూర్వకాలంలో మనకి పంచిచ్చినటువంటి ఆస్తి ఇదే. వాళ్ళు ధర్మ కార్యక్రమాలు చేసుకున్నారు కాబట్టి ఈ రోజున 5,000 మనకు నోట్లో వెళుతున్నాయి. అంతే తప్ప వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి నాస్తికత్వ భావంతో ఉన్నట్టయితే ఈ రోజున మనం తినడానికి తిండి దొరక్కపోయి ఉండేది, ఉండడానికి ఇల్లు ఉండకపోయేది, కట్టుకోవడానికి సరైన బట్ట ఉండకపోయేది. భావ దారిద్ర్యము అలాగే అనుభవ దారిద్ర్యంతో ఈ రోజున ఎంతోమంది వాళ్ళు మనం చూస్తున్నాం. రోడ్డు పక్కన వీధుల్లో అనేక రకాలుగా దారిద్ర్యంతో బాధపడుతున్నారు. వారి కుటుంబాన్ని ఒకసారి చూసుకుంటే ఒకప్పుడు గొప్పగా బతికిన కుటుంబాలే, కానీ ఆ యొక్క సమయంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఈరోజు మనం గమనించుకున్నట్లయితే మన దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మొఘల్ సామ్రాజ్యం వర్తకులు, మొఘల్ సామ్రాజ్యులు కావచ్చు, అలాగే ఇక్కడ సంబంధించినటువంటి విధానంగా నిజాం ప్రభులు కావచ్చు, వాళ్ళ వారసులందరూ కూడా తరచూ మనం చూస్తున్నాం. ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో యూట్యూబ్లోనో చూస్తూ ఉంటాం. మొఘల్ వారసురాలు ఇక్కడ ఢిల్లీ వీధుల్లో అంట్లు తోముకుంటూ జీవనం చేస్తుంది అని చెప్పేసి అంటే ఆ కాలంలో వాళ్ళు చేసిన దురాగతాలు వాళ్ళ తదనంతరం ఆ సామ్రాజ్యం విచ్ఛిన్నమవ్వడం, తదనంతరం కార్యక్రమంలో భాగంగా వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోవడం, ఆ విధంగా దరిద్రంతో బాధపడుతూ ఉండడం, ఎప్పుడో పెద్దవాళ్ళు చేసిన తప్పుకి ఈ రోజున అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనం అనుభవించేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ మన కుటుంబంలో ఉన్నటువంటి పితృదోష ప్రభావాలు. కాబట్టి కొన్ని కుటుంబాల్లో పితృ కార్యక్రమాలు చేయరు. ఎందుకనంటే డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక భావంతో, ఇంకొకటి ఇది చేస్తే అక్కడికి ఎలా చేరుకుంటుంది అనేటువంటి ఒక భావంతో ఈ విధంగా పితృ కార్యక్రమాలు చేయకుండా ప్రతి కుటుంబంలో, ప్రతి వంశంలో, ప్రతి కులంలో కూడా ఉన్నారు.
సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా పితృ కార్యక్రమాలు చేయలేని వాళ్ళని నేను చాలామంది చూసి ఉన్నాను. చాలామంది కాల్స్ చేస్తుంటారు. ఈ విధంగా మీరు చెప్పిన తర్వాత నేను గుర్తుకు వచ్చిందండి, ఈ కార్యక్రమంలో భాగంగా నేను చేయలేకపోయాను మా తల్లిదండ్రులకి, ఇప్పుడు ఏంటి పర్యవసానం. అట్లాగే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు పూర్తి వివరాలు, ఏ విధంగా పితృ కార్యక్రమాలు చేయకపోయినా ఇక్కడ త్రిపిండి శ్రాద్ధం అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ఆ త్రిపిండి శ్రాద్ధ ప్రభావం వలన పితృ కార్యక్రమాలు చేయలేనటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క అర్హత లభిస్తుంది. తద్వారా మీరందరూ కూడా ఇక నుంచి మళ్ళీ పితృ కార్యక్రమాలు చేసుకునే అధికారము మీకు పితృదేవతలు అనుగ్రహిస్తారు. తద్వారా పితృదేవతల అనుగ్రహం ఉంటేనే జీవితంలో గొప్ప, గుర్తుపెట్టుకోండి, ఆనందంగా ఉండగలుగుతాం. దైవం కూడా కరుణిస్తుంది. అందుకే ఈ పితృ కార్యక్రమాలంటే ఇదేదో చెడుగా అనేటువంటి మాత్రం భావించకండి. ఎందుకు చెబుతున్నానంటే ఇది మన సాంప్రదాయంలో భాగం. చెడు అయ్యేటట్టయితే ఇంటి కోడలు చక్కగా తలస్నానం ఆచరించి దీపారాధన చేసిన తర్వాతనే పితృ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమవుతుంది. చెడు అయ్యేటట్టయితే మన సాంప్రదాయంలో ఉండదు, చేయనిచ్చేవాళ్ళు కారు మన మహర్షులు కానీ ధర్మజ్ఞులు కానీ. కాబట్టి ఇది చాలా భక్తి శ్రద్ధలు, దేవుడికి చేయకపోయినా పర్వాలేదండి, మీ తల్లిదండ్రులకి తాత ముత్తాతలు గతించిన వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమ విధానం అనేటువంటిది చేసుకోవాలి. అందుకే ఇది మన ధర్మము. దైవ ఆరాధన చేయకపోయినా దేవుడు ఏమీ కోపగించడు, దేవుడేమీ మనకి ఇబ్బందులు పెట్టడు. కానీ పితృదేవత ఆరాధన చేయకపోయినా ఇటువంటి పితృదోష ప్రభావం ఉన్న కుటుంబంలో మనశ్శాంతి అనేటువంటిది ఉండదుగాక ఉండదు. ఇది చెడు కాదు, ఇది చాలా మంచి పని. అందుకనే ఇది చక్కగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని దేవతా ఆరాధనలు చేసినా మీకు దైవానుగ్రహం కలగలేదు అంటే మీ పితృదోష ప్రభావం మీ కుటుంబంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు జూన్ 24, 25 తేదీల్లో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని, ముఖ్యముగా పితృదేవత అనుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 1985 అండి. సమయం? మీ వాయిస్ స్పష్టంగా వినిపించట్లేదండి. 4 గంటల 41 నిమిషం. కొంచెం స్పష్టంగా మాట్లాడండి. ఎక్కడ జన్మించారు? ఎక్కడ జన్మించారు? సాయంత్రమా తెల్లవారుజామున అండి జన్మించింది? సాయంత్రము. అలాగే గురుగారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నావు నాయన? స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడితే చక్కగా మీకు వినిపిస్తుంది, మాకు వినిపిస్తుంది. చెప్పండి, ఏం తెలుసుకుందామని కాల్ చేశారు మీరు? నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది మేడం. ఆరోగ్య సమస్య ఇంట్లో 2 ప్రాబ్లంగా ఉంది. అంటే 2014 నుంచి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా మీరు? 2018 నుంచి అదే, ఎందుకంటే 2014 నుంచి రోగస్థానాధిపతి అయినటువంటి శుక్రదశ ప్రారంభమవ్వడం, అట్టి శుక్రుడు ఏనాయనా 2014 నుంచి ఉంటుంది. ముఖ్యంగా అంటే శ్వాస సంబంధంగా, కిడ్నీ సంబంధంగా ఇబ్బంది పడుతున్నారా? నడుము నొప్పి. జాతకరీత్యా ఏంటనంటే కిడ్నీ అనేటువంటి భాగం ఎక్కడ ఉంటుంది? వీపు భాగంలో. సో మీకు ఆ రకమైనటువంటి సమస్య మీకు జాతకరీత్యా రోగస్థానాధిపతి యొక్క దశ జరుగుతుండడం, అట్టి రోగస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయాధిపతి నక్షత్రంలో ఉండడం, అట్టి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితి పొంది ఉండడం జాతకంలో. అలాగే రోగస్థానాధిపతి కూడాను ప్రధానముగా నీచ స్థితి పొంది ఉండడం జాతకంలో. అట్టి శుక్ర మహాదశ 2014 నుంచి ప్రారంభమవ్వడం 2034 మార్చి వరకు ఉంటుంది. ప్రస్తుతం శుక్ర మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ రాహు కూడాను ఉన్నటువంటి స్థానము నీచ స్థానం. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా టెస్ట్ చేయించుకోండి. ఎందుకనంటే రక్త సంబంధమైనటువంటి దోష ప్రభావాలు మీ జాతకంలో ఉన్నట్టుగా గోచరమవుతుంది. కాబట్టి ముఖ్యముగా దైవ ఆరాధన అనేటువంటిది చేసుకోవాలి. అందులో భాగంగా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి దుర్గా అష్టోత్తరం 5 సార్లు పారాయణం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలంలో ఒక
సంబంధించినటువంటి ఉప్పు, గళ్ళ ఉప్పుని ఒక గుట్టగా అంటే ఒక కిలో గళ్ళ ఉప్పు తీసుకుని లేదా హాఫ్ కిలో, పావు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ తీసుకుని దాన్ని చక్కగా ఒక వృత్తాకారంలో పెట్టుకొని దాని మీద మట్టి ప్రమిద పెట్టి మట్టి ప్రమిదలో ఆవ నూనెతో దీపారాధన చేసి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి. తప్పకుండా మీరు వైద్యుని సంప్రదించండి. వైద్యుని సంప్రదించినప్పుడు చక్కటి వైద్యం లభించి దైవానుగ్రహంతో మీరు తొందరగా కోలుకుంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇది మీ యొక్క జాతకరీత్యా. జాతకంలో పితృదోషం కూడా కనబడుతుంది. అవకాశం ఉంటే పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోండి. ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా రాశిలో కనబడకపోయినా నవాంశంలో D9 చార్ట్లో మీ జాతకరీత్యా పితృదోష ప్రభావం కనబడుతుంది. లగ్నాధిపతి బలహీనపడడం మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్. అందుకనే ప్రతి గురువారం నాడు శివాలయంలో అభిషేకం జరిపించుకోండి లేదా దత్తాత్రేయుని ఆరాధన చేయండి. గురువారం నాడు మీకు చేతనైతే అన్నదాన కార్యక్రమం చేయండి. వృద్ధాశ్రమంలోకి వెళ్ళి ఆ వృద్ధులకి పండ్లు పలహారాలు మీరు పంచిపెట్టండి గురువారం రోజున. ఆ విధంగా 16 గురువారాల పాటు చేయండి. ఇవన్నీ చేసిన తరువాత తప్పకుండా మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభం భూయాత్. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. జూన్ 24, 25 తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలను శ్రద్ధగా జరిపించబడను. ఇట్ట పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా పెట్టి కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే జూన్ 18, 19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ పొందొచ్చు మీరు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7 అక్టోబర్ 1977. అలాగే సమయం రాత్రి 11:50 అండి, సికింద్రాబాద్లో. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడనమ్మా. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండమ్మా. గురుగారు, ఇంటి ముందు నేను ఒకసారి మీకు కాల్ చేశాను గురుగారు. దసరా అప్పుడు మీరు నాకు కొన్ని పరిహారాలు చెప్పారు ఆరోగ్యం కోసం అని. అన్ని చేశాను గురుగారు. ఇప్పుడు చాలా బాగుంది ఆరోగ్యం. అయితే మీరు జాబ్ కోసం కూడా ట్రై చెయ్యండి అని అన్నారు ఒక మాట. అది ఇప్పుడు ఆప్షన్ వచ్చింది. దానికి ఏమైనా పరిహారం లాంటివి చెప్తారా? గవర్నమెంట్ జాబ్. తప్పకుండా అమ్మా. మీ జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందడానికి అనుకూలమైనటువంటి జాతకం. ఆ రోజు కూడా మీకు చెప్పాను గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమని చెప్పి ఉంటాను మీకు ఖచ్చితంగా. అవును చెప్పారు సార్. అందుకే ఇప్పుడు వచ్చింది ఆప్షన్, పెట్టాను అప్లికేషన్. అది దానికి మీరు ఏమన్నా ఇచ్చేస్తారేమో అని. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఉద్యోగ స్థానంలో కేతుగ్రహ ప్రభావం ఉండడం, ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి గురుడు D9 చార్ట్లో బలహీనపడడం జాతకంలో ఉన్నటువంటి ప్రధానమైన దోషం. కాబట్టి ఇక్కడ అన్నిటికంటే ప్రధానంగా పితృదోషం కూడా కనబడుతుందమ్మా. అంటే మీకు వివాహం అయిందమ్మా? అయిందండి. ఇద్దరు బాబులు. మీ తండ్రి గారి వైపు 6 తరాలు, తల్లి గారి వైపు 3 తరాల్లో మీకు గనక గుర్తు ఉంటే ఈ యొక్క దుర్మరణాలు ఏమైనా జరిగి ఉన్నాయమ్మా? బాబాయ్ చనిపోయారు గురుగారు అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఎడ్ల బట్టి ఆయన తల నుంచి వెళ్ళి ఇదైపోయింది అనమాట. అది దుర్మరణమేనమ్మా. మీ బాబాయ్ అని అంటే మీ నాన్నగారి తరంలోనే ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆ దోషం మీ యొక్క కుటుంబం యొక్క జాతకంలో కనబడుతుంది. మీ నాన్నగారు కానీ ఇప్పుడు ఎందుకంటే మీరు వివాహమైంది కాబట్టి మీ మామగారు ఉన్నారా? లేదండి. మీ వారు చేయడానికి అర్హతమ్మా. కాబట్టి మీ వారిని ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కానీ మీరు కానీ కాంటాక్ట్ చేసి పితృదోష నివారణ ఒకటి జరిపించుకోండి. ఎందుకనంటే మీరు ఆశిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం, ఎటువంటి ఆటంకం లేకుండా జాతకంలో జాతకరీత్యా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉన్నటువంటి జాతకం. కానీ ఇటువంటి పితృదోష ప్రభావం ఉన్నప్పుడు సహజంగానే అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామంది టీచర్స్కి కానీ ఈ STG పోస్టులకి కానీ అలా చాలామంది ట్రై చేస్తుంటారు. మీకు కూడా మీ కుటుంబంలో తెలిసి ఉండొచ్చు, అన్నీ ట్రై చేసాము 2 మార్కుల్లో పోయిందండి అని అంటుంటుంటారు, లేదా 1 మార్కులో మాకు పోయిందండి అని అంటుంటారు. గమనించారమ్మా మీరు? ఏంటమ్మా? 2 మార్కులు 1 మార్కులు అట్లా తేడాతో పోతున్నాయనంటే అంటే యోగం ఉండి ఆఖరి నిమిషంలో ఏదో 1% 1 మార్కుతో పోతున్నాయంటే అది పితృదోష ప్రభావం ఉన్నట్టు లెక్క. కాబట్టి మీకు అవకాశం ఉంటే మీ వారు చేయాలమ్మా. ఈ విధంగా
చేయమని చెప్పి, ఎందుకంటే కన్యాదానం జరిగింది కాబట్టి మీ వారికి అర్హత, ఎందుకనంటే ఆ ఇంటికి వచ్చారు, ఈ ఇంట్లో వంశాభివృద్ధి జరిగింది మీకు, కాబట్టి మీ వారు చేయడానికి అవకాశం. జాతకరీత్యానైతే ప్రస్తుతం జాతకరీత్యా ఉద్యోగకారకుడైనటువంటి రవి మహర్దశ జరుగుతుండడం, ఇట్టి రవి మహర్దశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉండడం, అంటే ఈ యొక్క సంవత్సరం సెప్టెంబర్ లోపల దాని యొక్క ప్రభావం ఉంటుందమ్మా. అంటే ఆ ఉద్యోగానికి సంబంధించినది విషయాలన్నీ నుండి స్టార్ట్ చేస్తారంట, సెప్టెంబర్ లోపు క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ జాతకంలో కూడా ఆ ప్రభావం కనబడుతుంది. సెప్టెంబర్ లోపల యోగం ఉండడం, ఆ తరువాత దశమాధిపతి అయినటువంటి గురువు యొక్క అంతర్దశ ప్రారంభం అవ్వడం, అట్టి గురువు D9 చార్ట్లో చెప్పినట్టుగా నీచ స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత మీకు యోగం ఉన్నది. కానీ ఆ విధంగా దోష పరిహారం చేసుకోండి. అట్లాగే మీరు ఇంతకుముందు కాల్ చేసినప్పుడు ఏ రకమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డారమ్మా? అది ఇంట్రెస్ట్ రిలేటెడ్ అండి. అది మీరు నిమ్మకాయలతో రావుకాలంలో అమ్మవారికి చేయమన్నారు, తర్వాత విష్ణు సహస్రనామాలు పొద్దున సూర్యాంతకం 6 సార్లు చేయమన్నారా, చేశాను గురుగారు. ఇప్పుడైతే నాకు ఆరోగ్యం బాగానే ఉంది గురుగారు. ఓకే, దీనికి సంబంధించి చేయాల్సింది ఎందుకంటే గురువు యొక్క ప్రభావం మీ జాతకంలో మైనస్గా ఉంది కాబట్టి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించండి. ప్రారంభిస్తే బుధవారానికి ఒక పారాయణం అవుతుంది. ఆ విధంగా మీరు 16 పారాయణాలు చేయండి. గురువారం నాడు ఉపవాసం ఉండి వృద్ధులకి పేదలకి అన్నదానం చేయండి. ఈ విధంగా మీరు 16 గురువారాల పాటు అంటే 16 పారాయణాలు కనుక చేసినట్లయితే తప్పకుండా గురు అనుగ్రహము, ఈ విధంగా మీరు మీ వారు చేసేటువంటి పితృదోష నివారణ కార్యక్రమం 2 దైవానుగ్రహము పితృదేవతానుగ్రహం 2 కలిగి మీరు ఆశిస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు స్థిరపడడానికి చక్కగా లక్షణం ఉంది. మీరే మళ్ళీ మాకు ఈ విధంగా ఎట్లయితే ఆరోగ్యం బాగుపడ్డానని చెప్పి ఎట్లయితే చేశారో ఉద్యోగం కూడా వచ్చిందని సంతోషాన్ని మా యొక్క ప్రసార మాధ్యమం ద్వారా మీరు పంచుకుంటారు. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. మరి ఇంతకుముందు పితృశాపం అంటే ఏమిటో తెలియపరిచారు. అసలు పితృదోషం ఉందని మనం జాతకరీత్యా కూడా తెలుసుకోవచ్చని చెప్పి మీరు తెలియజేశారు గురుగారు. అయితే జాతకంతో సంబంధం లేకుండా ఏ లక్షణాలు ఉంటే పితృదోషం ఉంటుందో గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20వ తారీఖు 5వ నెల 1989 సంవత్సరం. సమయం అండి? ఉదయం 6 గంటల 6 నిమిషాలు. ఎక్కడ జన్మించారమ్మా? వెస్ట్ గోదావరి నక్షత్రం. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. మా బాబుకి మ్యారేజ్ ఇంకా అవ్వలేదండి. మ్యారేజ్ నుండి గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా, ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాడండి. ఇల్లు కొనిపోయే యోగ్యత ఉందా లేదా? వివాహము, గవర్నమెంట్ జాబు, ఇల్లు, ఈ 3 కావాలమ్మా ఇప్పుడు? అవునండి. జాతకరీత్యా ప్రధానంగా మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ అబ్బాయికి జన్మించిన లగ్నానికి యోగకారకుడైనటువంటి దశ 2016 నుంచి ప్రారంభమైంది, 2032 వరకు ఉంటుంది. ఈ అబ్బాయిలో ప్రధానంగా అంటే యోగకారకుడైనటువంటి వాడు రిట్రాగేషన్లో పడడం జాతకరీత్యా, కానీ ఉన్నటువంటి విధానంగా చూసుకుంటే ఎక్కువగా స్నేహాలతో టైంపాస్ అవ్వడము లేదా బద్ధకం ఎక్కువగా ఉండడం, ఇవి గమనించారమ్మా మీ అబ్బాయిలో? అవునండి. ఈ ప్రభావం బద్ధకం ఎక్కువ, స్నేహాలు కూడా ఎక్కువగానే ఉంటాయమ్మా. మంచైనా చెడైనా కానీ ఏవైనా కానీ. కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఇతని జాతకంలో ఇతను కొంత మార్చుకోవాలి. ఇప్పుడు షుగర్ వచ్చిన వాడు ఎన్ని టాబ్లెట్లు మింగినా షుగర్ నార్మల్కి వస్తుంది, మళ్ళీ తిండి తింటే మళ్ళీ పెరుగుతుంది. అట్లాగే తాను ఆహార నియంత్రణ చేసుకున్న వాడికి ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే ఇతను బద్ధకం అనేటువంటిది వదిలిపెట్టుకోవాలమ్మా. అప్పుడే ఈ అబ్బాయి జాతకంలో యోగం పడుతుంది. ముఖ్యంగా జాతకరీత్యా లగ్న చతుర్థాధిపతి, లాభాధిపతి, ధన పంచమాధిపతి కలిసి లగ్నంలోనే ఉండడం, యోగాన్ని ఇవ్వడము, ఇవన్నీ కూడా యోగకారకం. కానీ జాతకరీత్యా ఇబ్బందులు అనేటువంటిది ఇతను అంటే ఎక్కిన కొమ్మని నరుక్కుంటారని అంటారు చూడండి అమ్మా, ఆ విధమైన పరిస్థితి ఈ అబ్బాయి జాతకంలో. ప్రస్తుతం యోగకారకుడు అని చెప్పాను. అటువంటి యోగకారకుడు దశలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది బుధుడిలో శుక్రుడు. అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఈ యొక్క దశ అంతర్దశ జరుగుతుంది. శుక్రుని యొక్క అంతర్దశ, లగ్న షష్టమాధిపతి పాపి. తర్వాత బుధ మహర్దశలో రవి అంతర్దశ వస్తుంది.
ఏప్రిల్ అంటే మే నుంచి లెక్కేసుకోండి, మే నుంచి వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు. కాబట్టి ఈ సందర్భంలో జాతకరీత్యా యోగం ఉన్నది, కానీ ఇతను బద్ధకాన్ని విడనాడాలి. ఎప్పటి ప్లానింగ్ అప్పుడు చూసుకుంటూ ఉండాలి. దీనికి చేయాల్సిందల్లా ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఈ అబ్బాయి ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున కూర్చొని శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. ప్రతి సోమవారం రోజున ఉదయం 7:30 లోపల చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం జరిపించండి. ఈ విధంగా 21 సోమవారాల పాటు చేయండి. అలాగే 108 రోజుల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు. ఇవన్నీ మీ అబ్బాయి చేస్తాడా లేదా మీరు చేస్తానంటారమ్మా? చేయడండి మా అబ్బాయి. అసలు దేవుడు 5 వరకు ఒక 5-6 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్మడం, ఇలాంటి దగ్గర అడగడం ఇలాంటి ఏమీ ఇష్టపడతలేదండి అసలు. జాతకంలో దోషాలు కనబడుతున్నాయి కాబట్టే నేను అడిగాను డైరెక్ట్గా. ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వచ్చి మా అబ్బాయి బదులు నేను చేయొచ్చా అని. అంటే మరి ఎగ్జామ్ ఆయన రాస్తాడు కదా, ఆయన జాబు రావాలి కదా, మీరు కాదు కదా తెచ్చుకునేది. మీరు చేస్తే మీకు ఉంటుంది, మీకు వస్తుంది ఫలితం. కాబట్టి ఈ అబ్బాయి చేత చేయించండి. ప్రధానంగా చెప్పినటువంటి ఏదైనా పితృదోషాలు కనుక మీ కుటుంబంలో ఉన్నట్టయితే అవి చేయించుకోండి. కొన్ని యోగాలు మనిషికి పట్టాలి అనంటే ఈ పితృదోష ప్రభావాలు ఉన్నప్పుడు యోగాలు పట్టవు. ఇది చక్కగా మనకు గరుడ పురాణంలో కూడా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఈ చెప్పిన పరిహారాలు మీ అబ్బాయి కనీసం ఏమి చేయకపోయినా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయమని చెప్పండి. ఇది మీ అబ్బాయిని చేయమని చెప్పండి. మిగతావి ఒక తల్లిగా, ఎందుకనంటే ఆత్మావై పుత్రనామాసి అంటే ఏమని చెప్తుంది శాస్త్రము, తండ్రి తన రూపమే తన పిల్లలు. అంటే తన అద్దంలో చూసుకుంటే తన బింబం ఎలా కనబడుతుందో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే మన కంటి ముందే మన యొక్క ప్రతిరూపం అనేటువంటిది సంతాన రూపంలో కనబడుతుంది. ఎంత అదృష్టవంతులం మనం. ఇవన్నీ కూడా మానవుడికి మాత్రమే సాధ్యం. కాబట్టి మిగతా జంతువులందరినీ పిల్లల్ని కంటాయి, వదిలేస్తాయి, వాటి గాలికి పెరుగుతాయి, అలాగే చెట్ల పొంటి అడవుల పొంటి మనకు తిరుగుతూ ఉంటుంటాయి. కానీ మనుషులు మాత్రమే ప్రేమ ఆప్యాయతలతో పెరుగుతారు. ఒక జీవన విధానం అని ఉంటుంది. ఇందులో భాగంగా భగవంతుడు మనకు ఒక విధానాన్ని పెట్టినప్పుడు ఇందులో ఏర్పడేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలకు నివృత్తి చేసుకునే మార్గాన్ని కూడా మనకు భగవంతుడు అందించాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా చెప్పిన పరిహారాలు పాటించండి. ఈ సంవత్సరం మే నుంచి వచ్చే సంవత్సరం శివరాత్రి లోపల మంచి యోగము అందుబాటులో ఉంది. ప్రయత్నం బాగా చేయమని చెప్పండి. దీంతో పాటు ఈ పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం, రోగం ఎప్పుడు నయమైపోతుంది. ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చున్నాం అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడు, నాయన ఏం రోగంతో బాధపడుతున్నావు, ఏమిటి నీ సమస్య అన్నప్పుడు కొంత రోగ లక్షణాలు చెప్పినప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. నీకు ఆకలి అవుతుందా, కడుపు నొప్పి లేస్తుందా, లేకపోతే ఇంకెక్కడ నొప్పి లేస్తుంది, తలకాయ ఏమైనా తిరుగుతుందా, ఇట్లాంటివి అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? రోగ లక్షణాలు తెలుసుకోవడానికి. అట్లాగే జ్యోతిష్యంలో మీరు నాకేమి చెప్పకండి, మీరు కూర్చోండి నేను చెప్తాను అని అంటే మాత్రం కాదు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్షణం మీ యొక్క సమస్యని పరిష్కారం ఏం చేసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పించుకోవడానికి రాలేదు జ్యోతిష్యం, మీ సమస్యకి పరిష్కారం కావడం కోసం మీరు వెళ్తున్నారు. కాబట్టి మీ సమస్య ఏందో చెప్పి దానికి పరిష్కారంగా జాతకరీత్యా ఏ గ్రహాల ప్రభావం వలన ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పుకొని దాని విధానంగా చేసుకునేది ఇది శాస్త్రీయమైనటువంటి జాతక విశ్లేషణ. అంతే తప్ప చేతులు కట్టుకొని డాక్టర్ దగ్గర కూర్చున్నా, లాయర్ దగ్గర కూర్చున్నా మీ సమస్య ఏందో తెలియంది లాయర్ ఏం చెప్తాడు? ఇంటి సమస్యనా, క్రిమినల్ సమస్యనా, లేకపోతే ఆస్తి తగాదాలా, ఇవన్నీ చెబితేనే కదా తెలిసేది. ఏదైనా సమస్య చెబితేనే తెలుస్తుంది తప్ప చేతులు కట్టుకొని కూర్చోండి నేను అన్నీ చెప్పేస్తాను అంటే మాత్రం అది ఎక్కడ కూడా జరగదు. ఇది కలియుగం అండి. దేవుడు కూడా మన దగ్గర ఉండలేక ఎక్కడో పారిపోయాడు, మన దగ్గర లేడు. మనం పిలిపించాలి, మనం దైవానుగ్రహం పొందాలంటే ఎంతో తప్పించాలి. ఆ దేవుడికి మన ఆర్తనాదం వెళ్ళాలి. కాబట్టి మనం పాప యుగంలో పుట్టాం. కలియుగం అనేటువంటిది పాపయుగం. కాబట్టి దైవ ఆరాధన పట్ల మనుష్యులకి ఉండదు. ఇంకా పోను తరాలు చూశారంటే దేవాలయాలు కూడా బ్రతికే పరిస్థితులు ఉండవు. ప్రపంచం వినాశనానికి వచ్చింది. కాబట్టి ఇకనైనా కానీ మనం చక్కగా బ్రతికుండాలి అనంటే, చక్కగా ఆనందంగా జీవించాలనంటే దైవ ఆరాధనలోనే మనశ్శాంతి. కాబట్టి మీ అబ్బాయికి లేవండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. మెల్లగా చెప్పిన వినని వాడికి సామభేద దాన దండోపాయాలనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేయండి. తప్పకుండా ఉద్యోగ ప్రయత్నంలో మీ అబ్బాయి విజయవంతుడు అవుతాడు. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారంటే. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 29,
సంవత్సరం 1995 ఉదయం 9:15 హైదరాబాద్. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి బాబు. గురుగారు నమస్తే సార్. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి. సంబంధాలు వస్తున్నాయి కానీ జాతకాలు తర్వాత 2-3 ఆగిపోయినాయి సంవత్సరం. గతంలో కూడా మా పెద్ద అబ్బాయి గురించి అడిగితే మీరు చెప్పినవన్నీ చేస్తే బ్రహ్మాండ లక్ష్మీ ఉన్నారు సార్ అనేసార్లు చేయలేదు మీరు కూడా. గతంలో మళ్ళీ నాకు చెప్పండి ఆయన. గతంలో కూడా మా పెద్ద అబ్బాయికి కొంత వాళ్ళ దాంపత్య సమస్యలు ఉంటే వాళ్ళు కోర్టు దాకపోతే దాన్ని మీరు చెప్పిన రెమెడీస్కి బ్రహ్మాండంగా ఉంటున్నారు సార్. ఇప్పుడు ఆ చెప్పిన పరిహారాలు చేసుకున్నందువల్ల మంచిగా చక్కగా జరిగిందా? ఆనందంగా ఉంటున్నారా? బ్రహ్మాండంగా ఉంటున్నారు. పైగా మేము పురోహితులం కాబట్టి దగ్గర నుండి మాకు తెలియకపోయినా దానివల్ల నేను నిపుణులను తెచ్చి చేస్తే బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు 3 ఏళ్ళు ఇదంతా మీరు చెప్పి కూడా లక్ష్మీ మళ్ళీ పిల్లలు పుట్టారు. తర్వాత మేము అపాయింట్మెంట్ కూడా మేము విజయవాడలో మీకు మనోరమ లాంటి తీసుకున్నాం పోయిన సంవత్సరం. కరోనా దృష్టి ఆగిపోయింది, మీరు రాలేదు, నేను రాలేకపోయింది. అవును, 2020 ఏప్రిల్లో రావాల్సిన స్థితి మళ్ళీ ఈ సంవత్సరం జూన్లో, అంటే 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది విజయవాడకి రావడానికి. 78 కిలోమీటర్లు. పోనీ ఆనందంగా ఉన్నారు కదా నాయన మీ పెద్ద కొడుకు? మీకు ఎప్పుడు అనుకుంటాం, మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడల్లా దండం పెట్టుకుంటాం మనం. అయ్యో అదేమండి, ఈశ్వరుడికి మీరు మనస్ఫూర్తిగా దైవానుగ్రహం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని విడదీయడం అనేటువంటిది చాలా ఈజీ, కానీ కుటుంబాన్ని కలపడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకుంది. ఆ కష్టాన్ని మీరు పడ్డారు. మధ్యలో నేను మాత్రం ఆ వాక్కు, అమ్మవారు ఇచ్చినటువంటి వాక్కు, దాన్ని మీకు చెప్పడం జరిగింది అంతే తప్ప ఇక్కడ కూర్చుంటే ఆ మనస్సంతా కూడా మీ అడిగినటువంటి దానికి సమస్యకి పరిష్కారమే ఆలోచిస్తాం తప్ప ఇక్కడ కూర్చొని ఇంకే వేరే ఆలోచనలు అంటూ ఏమీ జరగవు. కాబట్టే ఆ అమ్మవారు కూడా అనుగ్రహిస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది ఉపాసనతోనే పైకి వస్తుంది. ఉపాసన పరుడి వాక్కు నుంచే మంచి జరుగుతుంది. ఇవన్నీ చెప్పుకునేటువంటివి కావు. మీలాంటి వాళ్ళు అనుభవించి చెబితే 10 మందికి తెలుస్తుంది. ఎందుకనంటే ఒక కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది అనంటే ఆ బాధ తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది. నా సంతానం ఏమైపోతుంది, అంతే కదా నాయన. మీ వయసుకి ఆ రకంగా అనారోగ్య సమస్యలు లేని సమస్యలు వస్తాయి కదా 50-60 ఏళ్ల మధ్యలో ఇటువంటి ఇబ్బందులు చూస్తే. ఆ సమస్య నుంచి గట్టెక్కించుకోవడానికి దైవానుగ్రహాన్ని మీకు చెప్పడం జరిగింది. మీరు చక్కగా పాటించారు, వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు. ఇంతకంటే సంతోషం ఏం కావాలి? హిందూ ధర్మం ఛానల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ కార్యక్రమం ద్వారా ఇలా మీరు చక్కగా ఒక కుటుంబం బాగుపడింది చాలు, హిందూ ధర్మం సక్సెస్ అయిపోయినట్టే లెక్క. కాబట్టి చక్కగా ఈ అబ్బాయి గురించి ఏం తెలుసుకుందామని మీరు కాల్ చేశారు నాయన? వివాహం సార్ ఆలస్యం అవుతుంది కదా, ఏదైనా పరిహారాలు ఉంటే అన్నీ మళ్ళీ చేసుకున్నాం. మీరు పురోహితం చేస్తారండి, హైదరాబాద్లో ఉంటారు. ఓకే, అంటే మరి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు ఈ అబ్బాయి జాతకాన్ని? మిమ్మల్ని అడగటం ఇట్లా ప్రత్యేకంగా ఏమో చూపించాం. మీరు ఎక్కడ ఉంటారు మీరు? మేము ప్రకాశం జిల్లా ఒంగోలు. సరే, సంతోషం. మీ అబ్బాయి జాతకరీత్యా కాస్త అంటే ఈ చెప్పినటువంటి లక్షణాలను బట్టి చూసుకుంటే కాస్త కమాండింగ్ నేచర్ ఉంటుంది. వాస్తవమేనా నాయన? అవునండి. ఆ కమాండింగ్ నేచర్ తగ్గించుకోవాలి. ఎందుకనంటే ముఖ్యంగా ఈ కాలము అమ్మాయిలు పూర్వకాలంలాగా చెబితే వినేటువంటి కాకుండా వారికి కూడా ఆర్థిక స్వాతంత్రం వచ్చింది చిన్నప్పటి నుంచి ప్రేమగా. ఎందుకంటే ఒకప్పుడు 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి చకచకా పెళ్ళిళ్ళు చేసుకుని ఆ యొక్క బాధ్యతల్ని తగ్గించుకున్నారు. ఇప్పుడు లింగులింగం అంటూ ఒకే అబ్బాయి ఒకే అమ్మాయి పుడుతూ ఉండడం, వాళ్ళని అతి ప్రేమగా చూసుకోవడం, వచ్చిన తర్వాత మెట్టినింట్లో కూడా మీరు అంతే ప్రేమగా చూసుకునే ప్రయత్నం మీరు చేయాలి. మీ అబ్బాయికి కాస్త అధికారం చెలాయించే తత్వాన్ని మీరు అబ్బాయిని మానుకోమని చెప్పండి. ప్రధానంగా ఈ యొక్క అబ్బాయి జాతకరీత్యా కుజదోషం ఉన్నటువంటి జాతకం. కుజదోషం అనగానే ఏం భయపడాల్సింది లేదు, ఎందుకంటే 100కి 70 మందికి కుజదోషం ఉంది. ఈ కుజదోషం ఉన్నటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అబ్బాయి భక్తు అంటే జాతకరీత్యా గురు యొక్క వర్గానికి చెందినవాడు కాబట్టి మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ 6 రాశులలో జన్మించినటువంటి లేదా మీరు పౌరోహిత్యం చేస్తున్నారు ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు కాబట్టి జాతకంలో కొంత తెలిసి ఉంటుంది. ఈ చెప్పినటువంటి మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ లగ్నాలలో జన్మించిన అమ్మాయిని చేసుకుంటే అనుకూలమైన దాంపత్యం అనేటువంటిది ఉంటుంది. సాధారణంగా తరచూ చెబుతూ ఉన్నాను, కర్కాటక సింహ లగ్న రాశిలో వాళ్ళకి, కర్కాటక సింహ లగ్నంలో కానీ రాశిలో కానీ జన్మించిన వాళ్ళకి దాంపత్య సౌఖ్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వివాహ స్థానాధిపతి ప్రత్యక్ష శత్రువు అవుతాడు.
శనికి కూడా రవిచంద్రుల శత్రువు. మీ అబ్బాయి కర్కాటక రాశి, సింహలగ్నం. కాబట్టి ప్రాక్టికల్గా మీ అబ్బాయిని ఆలోచించమని చెప్పండి. వచ్చే అమ్మాయి ఎవరైనా కానీ వివాహం జరిగితే ఆనందంగా సంతోషంగా చక్కగా ఉండేటువంటి విధానంగా అలవర్చుకోమని చెప్పండి. వివాహ స్థానాధిపతి అయినటువంటి వాడు జాతకరీత్యా ప్రధానముగా కోణస్థానాధిపతి చేత వీక్షించబడడం, ఈ కారణం చేత వివాహములో ఆలస్యాన్ని సూచన చేస్తుంది. పైగా వివాహ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉండడం, అష్టమాధిపతి చేత చూడబడడం. కాబట్టి మీరేం చేస్తారంటే, మీరేం చేస్తుంటారు నాయన? పురోహితమే కదా. చక్కగా గురువుకి, శనికి జాతకరీత్యా, అలాగే కేతువుకి, కుజుడికి, ఈ 4 గ్రహాలకి జపతర్పణ హోమాదులు చేయించండి. గురువారం శనివారం రోజున పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం. మీకు కన్యాపాశుపతం మంత్రం వచ్చా? కన్యాపాశుపతం చేసుకోవచ్చునా మీరు? అబ్బాయిని చేయమని చెప్పండి. కన్యాపాశుపతంతో ఒక 27 రోజుల పాటు కన్యాపాశుపత ప్రయోగం చేయమని చెప్పండి. తప్పకుండా ఆ అబ్బాయికి జాతకరీత్యా యోగంగా మంచి స్థితి కలుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత ఈ అబ్బాయికి వివాహం కుదిరే అవకాశం ఈ అబ్బాయి జాతకంలో ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి తప్పకుండా. ఎందుకంటే మీకు తెలియంది కాదు, ఆగస్టు తర్వాత అన్ని మూఢాలే ఉన్నాయి డిసెంబర్ వరకు. కాబట్టి ముహూర్తాలు ఉండవు. కాబట్టి సంక్రాంతి తర్వాత మాత్రమే ఈ అబ్బాయికి జాతకరీత్యా వివాహ యోగ్యత కలిగి మంచిగా చక్కగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. అటు గోచార గురుడు కూడా అనుకూలిస్తాడు. తప్పకుండా మీకు జాతకరీత్యా యోగం ఉందండి. శుభం భూయాత్. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. జూన్ 24, 25 తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలను శ్రద్ధగా జరిపించబడుతుంది. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా పెట్టి కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే జూన్ 18, 19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారిని నేరుగా కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. గురుగారు, పితృదోషం ఉందని జాతకరీత్యా తెలుసుకోవచ్చు అని చెప్పి మీరు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. అయితే జాతకంతో సంబంధం లేకుండా ఏ లక్షణాలు ఉంటే పితృదోషం ఉంటుందో వివరిస్తారా? జాతకంతో సంబంధం లేకుండా పితృదోషం అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అనంటే, కుటుంబంలోని వ్యక్తుల మధ్య, అనగా 4-5 కుటుంబ సభ్యులుంటే ఆ వ్యక్తుల మధ్య అవగాహన ఉండదు. ఒక ప్రయాణం చేద్దాము అనంటే దానికి 4 రకాల మార్గాలు చెబుతారు. ఒక నిర్ణయానికి రావడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. అలాగే తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళ మధ్య లేదా తండ్రి కూతుళ్ళ మధ్య విభేదాలు, మొహం చూస్తే అందుకని ఆత్మావై పుత్రనామాసి, నా ప్రతిరూపమే నా కొడుకు నా బిడ్డ అనుకున్నప్పుడు ఆ ప్రతిరూపమే మనకు శత్రుత్వ భావంతో ఉంటే ఆ తండ్రి ఆ కొడుకు యొక్క ప్రభావం ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటుంటారు మానసికంగా. ఆ విధంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నా, అలాగే కుటుంబంలోని వ్యక్తులు తరచూ యాక్సిడెంట్లకి గురవుతున్నా, అలాగే రోగాలకి నయం కాని మందులతో ఆ యొక్క జీవితం బాధపడుతున్నా. ఎందుకనంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలా సందర్భాల్లో కాల్స్ చేసినప్పుడు అనారోగ్య సమస్యలన్నింటిని చెప్పినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం, అన్ని టెస్టులు చేయించారు, ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు, అంతకుమించినవి లేవు కదా. ఎన్ని గొప్పగా పెట్టి చేసినా ఏమీ లేదు, చక్కగా నార్మల్గా ఉంది అని అంటుంటారు. కానీ శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏదో ఒక బాధతో, ఒక సమస్యతో, అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి అనగా ఎటువంటి వైద్యానికి కూడా అందకుండా ఉన్నటువంటి స్వభావాలు కలిగినటువంటి రోగ లక్షణాలు ఏవైతే ఉంటాయో అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబంలో ఈ యొక్క పితృదోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా వైద్యానికి అందని రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళైనా ఈ యొక్క పితృదోష ప్రభావానికి గురైనట్టు లెక్క. ఇక ప్రధానంగా అవయవ లోపంతో మతిస్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తులు కలిగినటువంటి కుటుంబంలో ఉంటారు. కాబట్టి పుట్టడంతోనే అవయవ లోపాలు, మతిస్థిమితం ఉండదు. అటువంటి వాళ్ళ కుటుంబంలో కూడా ఈ యొక్క పితృదోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇక కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబంలో కూడా పితృదోష ప్రభావం ఉండడం. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే తరచూ ఈ మధ్య ఏప్రిల్, మే నెలలో ఇటువంటి కులాంతర, మతాంతర వివాహాలు జరగడం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితులు మనకు తెలిసి కొన్ని జరిగాయి, తెలవనివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి అంటే ఇక్కడ ఈ పితృదోష ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు కుటుంబంలో దుర్మరణాలు తరచూ జరుగుతూ ఉంటాయి, అందులో సందేహము లేదు. ఎందుకు చెబుతున్నానంటే యాక్సిడెంట్లో
ఎవరో చనిపోతారు. ఈరోజు కాల్ చేసినటువంటి అమ్మాయి మా బాబాయ్ గారు ఎడ్ల బండి పడుతూ దాని మీ తలకాయ మీద పడి ఎడ్ల బండి పోయి చనిపోవడం, అది దుర్మరణం. దాన్ని వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటాం. ఎందుకనంటే చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల. అందరూ కూడా వినగలుగుతారు, అందరూ కూడా ఆచరించగలుగుతారు ధర్మం పట్ల, శాస్త్రం పట్ల, అలాగే ఈ చెయ్యాలనేటువంటి పుణ్యకార్యాల పట్ల అందరికీ శ్రద్ధ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే దైవ ఆరాధన చేసుకొని చక్కగా మనకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలి. లేకపోతే ఈ యొక్క దైవానుగ్రహం కోసం ఎంత పరితపిస్తూ మీరు చూశారనంటే, ఈ సంబంధించినటువంటి తిరుపతిలో కూడా సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు ఏమని చెప్పారు, వాయిదా వేసుకోండి ప్రయాణాలు, చాలా కిలోమీటర్ల మేర జనాలు ఉన్నారు. అంటే దేనికోసం వస్తున్నారు? దేవుని దర్శనం కోసం అని కాదు, వాళ్ళు పడే సమస్యలు. ఆ సమస్యలకి మనము ఎవరికి చెప్పినా వినేటువంటి వాళ్ళు లేకపోయినా కనీసం భగవంతుడికైనా చెప్పుకుందామనే ఉద్దేశంతో వస్తున్నారు. కాశీకి పోయాను, మొన్న ఒక వారం రోజులుగా కాశీలోనే ఉన్నాను. అక్కడ జరిగినటువంటి చూస్తే అక్కడ కూడా విపరీతమైనటువంటి రద్దీ. కాశీలో కిలోమీటర్ల మేర 4 గేట్ల ద్వారా మనుషులను పంపిస్తారు. 4 గేట్ల వైపు చూసినా కిలోమీటర్ల మేర రద్దీ. అరే ఎంత అసలు సంక్రాంతికే లేకపోతే శ్రావణ మాసంలో లేదా కార్తీక మాసంలో ఉంటుంది మామూలు సమస్యలు కూడా. ఎందుకనంటే అన్ని సమస్యలతో బాధపడుతున్నారు ప్రజలు. ఆ సమస్యలు అనేటువంటి చెప్పుకునేటువంటి కొన్ని ఉంటాయి, చెప్పుకోలేనటువంటి కొన్ని ఉంటాయి. రోగం వచ్చింది అని అంటే వైద్యుని దగ్గరకు పోతే వైద్యుడు కనబడతాడు. అలాగే ఏదైనా చిన్న సమస్య వస్తే, ఇంటి సమస్య వచ్చినా, తగాదాలు వచ్చినా లాయర్ దగ్గర పోతే కోర్టు న్యాయమూర్తులు మనకు సమస్యలు తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సమస్యలు అనేటువంటివి మనకు తీర్చాలి అని అంటే దైవానుగ్రహానికి మాత్రమే తప్ప ఇంకా వేరేవి కావు. అవి ఆ దైవానుగ్రహం కోసం పరితపిస్తూ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దైవానుగ్రహం కావాలి. కానీ ఇన్ని తిరిగినా ఈ పితృదోష ప్రభావం అనేటువంటిది కుటుంబంలో ఉన్నప్పుడు ఈ యొక్క దైవ అనుగ్రహం ఉంటుంది. కానీ పితృదోషం తొలగిపోతేనే దైవానుగ్రహం కలుగుతుంది. అందుకనే గమనించుకున్నట్లయితే కుటుంబంలో ఎవరి కుటుంబంలోనైతే దుర్మరణాలు గతంలో జరిగాయో అవి మళ్ళీ తిరిగి రిపీట్ అవుతాయి. ఇవి చాలా సందర్భాల్లో జరిగాయి కూడా. కాబట్టి తరచూ దుర్మరణాలు కుటుంబంలో, వాళ్ళ వంశంలో పెదనాన్నలు బాబాయిలో ఇట్లా జరుగుతుంటారు, మన పిల్లల్లో ఇట్లా జరుగుతుంటారు. ఏ కుటుంబంలో కూడా అల్పాయుష్యుతో చనిపోతూ ఉంటుంటారో, అనగా 50 సంవత్సరాల లోపల ఎవరైతే చనిపోతుంటారో వాళ్ళ కుటుంబంలో పితృశాప ప్రభావం ఉన్నట్టు లెక్క. మా బావగారు వాళ్ళు 50 లోపల చనిపోయారు, మా మరుదులు పోయారు, ఇప్పుడు మాకున్నటువంటి భర్తకు కూడా 50 సంవత్సరాలు వస్తున్నాయి, బాధపడుతున్నామండి, ఇది ఏమన్నా వంశంలో ఇబ్బందా అనేటువంటిది తెలుసుకుందామనేటువంటి విధానంతో కాల్ చేశాను మీకు అని చెప్పినటువంటి స్త్రీమూర్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయనంటే మనం అడ్డుకట్ట వేయాలంటే మనకున్నటువంటి దోషాన్ని నివృత్తి చేసుకోవాలి. ఇది తప్ప, ఈ కార్యక్రమం తప్ప ఇంకా వేరే మార్గం లేనే లేదు. ఇప్పుడు సమస్యలు వస్తే మీరు చేసుకోగలిగేటువంటి పరిహారాలు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ పితృదోష ప్రభావం ఉన్నప్పుడు శాస్త్ర ప్రకారము, శాస్త్ర ప్రమాణ రీత్యా దైవ కార్యక్రమాలు చేసుకుంటేనే తప్ప ఈ పితృదోష ప్రభావం తొలగదు. కాబట్టి ఇది చెడు కాదండి, చాలా మంచిది. మీ కుటుంబం అభివృద్ధి చేసుకోవడం కోసం చేసుకునే కార్యక్రమం. చాలామంది చనిపోయిన తర్వాత చేసేటువంటి క్రియల్ని చాలా చెడుగా చూస్తుంటారు, చాలా చెడుగా భావిస్తుంటారు. కానీ బ్రతికుండగా ఎన్ని చేసినా చనిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మ గురించి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్ష అనగా పురుషార్థాల్లో ఈ యొక్క కార్యక్రమాలు ఒకటి. మోక్షత్వాన్ని సంపాదించి పెట్టేటువంటి కార్యక్రమం. ఈ 3 ఉన్నా ఆ 4ది లేకపోతే మానవ జీవితం వ్యర్థం. ఎంతసేపు డబ్బు చుట్టేనైనా, భోగలాలసమైనటువంటి జీవితమైనా ఆ యొక్క వ్యక్తి జీవించిన తర్వాత మోక్షాన్ని పొందేటువంటి మార్గమే ఈ యొక్క తదనంతరం చేసేటువంటి కార్యక్రమాలు. ఇవి ఏ వ్యక్తి అయితే చేస్తాడో, ఏ తల్లిదండ్రులు గతించిన తర్వాత ఆ యొక్క పుత్రుడు చేస్తాడో ఆ పుత్రుడి యొక్క జీవితము, ఆ పుత్రుడి యొక్క తరాలు, తర్వాత తరాలు కూడా ఆనందంగా ఉంటాయి. నా సంతానము అనేటువంటిది పితృ కార్యక్రమాలు చేయలేకపోతే ఆ యొక్క పితృదేవతల యొక్క వర్ణన మీరు గరుడ పురాణంలో చదవండి. ఆకలికి, దప్పికలకి మలమల మాడిపోతూ ఆ యొక్క పితృదేవతల శరీరాలు ఇబ్బందులు పడుతూ ఉంటుంటాయి. నా సంతానం దుష్టమైన సంతానాన్ని కన్నానని చెప్పి బాధపడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే చదవండి, భగవద్గీత చదవండి, గరుడ పురాణాన్ని చదవండి. గరుడ పురాణాన్ని పెట్టుకుంటే బాధపడతారు చాలామంది. చనిపోయిన తర్వాత చేసేటువంటి కార్యక్రమంగా భగవద్గీతని చెప్తుంటుంటారు. మనకెంత దుష్టమైన సాంప్రదాయంలో ఉన్నామనంటే మన హిందువుల సమాజంలో చాలా నీచమైనటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నట్టు లెక్క. కాబట్టి ఒక్కసారి గరుడ పురాణం చదివితే ఎంత ధర్మ మార్గంలో మనం ఉండాలో మనకు ఆ శాస్త్రం తెలియచేస్తుంది. పనికిరానివన్నీ చదువుకుతూ ఉంటూ ఉండి ఉపనిషత్తుల్లో ఉన్న వేదాంతం అంతా కూడా ఒక ఎత్తు,
గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాలన్నీ ఒక ఎత్తు. ఎందుకనంటే మానవుడి జీవితం తదనంతరం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేది, ఉండగా మనం ఏ విధంగా చేయాలో చెప్పేది శాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు. ఇవన్నీ కూడా ఉండగా మనం బ్రతికుండగా ఏ విధంగా చేయాలో, గతించిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో ఇవన్నీ కూడా తెలియజేసేది సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మంలో తప్ప ఇంకా వేరే మతంలో లేదండి. కాబట్టి స్వార్థంతో ఉండేటువంటి జీవన విధానాన్ని ఇతర మతాల్లో మనం చూస్తాం, కానీ నిస్వార్థముగా మనం బ్రతుకుతూ 10 మందిని బతికించేటువంటి విధానంగా ఉన్నటువంటి హైందవ ధర్మంలో మనం ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. ఈ పితృదోష ప్రభావాలు అనేటువంటివి గతించిన తరువాత ఏర్పడేటువంటి దోషాలు. కాబట్టి దీన్ని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించుకుంటే తప్ప మనకు మేలు జరగదు అని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. జూన్ 18, 19 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటాను. కాబట్టి ఆ విజయవాడ పరిసర ప్రాంతాల వారు ఎవరైనా కానీ ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి, దాని యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ సంబంధించినటువంటి 18, 19 తేదీల్లో స్వయంగా సంప్రదించవచ్చు. చక్కటి పరిహార మార్గాలు. ఇది మీకోసమే, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. ఇటువంటి అవకాశాలు ఎందుకనంటే ఎంతకాలము ఈ వృత్తిలో ఉంటామో భగవంతుని ఇచ్ఛ, భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుని యొక్క మార్గము రీత్యా మనం నడుచుకోవాల్సిందే. కాబట్టి ఆ ఉన్నంత వరకు మీ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీరు చక్కగా సంతోషంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రసార మాధ్యమం ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఉన్నవే కొన్ని 32 సీట్లు, అందులో బ్రాహ్మణులకి కొని పోతే, ఎందుకంటే కర్తగా పెట్టుకున్న వాళ్ళని తీసుకుపోవాలి కదా. మిగిలినవి మహా అయితే ఒక 10-12 సీట్లు మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ 14 సీట్లు ఫిలప్ అయిపోయాయి. కాబట్టి ఉన్నవే కొన్ని సీట్లు ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు నమోదు చేసుకునే ప్రయత్నం చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే ఇదేదో సంబంధించినటువంటి స్వార్థంగా చేసేది, ఎందుకంటే ఇది చేసేటువంటిది కాదు. చక్కగా ఆనందంగా మీ యొక్క కుటుంబం సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసేది. అతి కొద్ది మందితోనే మాత్రమే తీసుకుని వెళ్ళి చేసేది తప్ప వందలుగా చేసుకునేటువంటి కార్యక్రమం కాదు. కొద్ది మంది ఉంటేనే ప్రశాంతముగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతాము. అంతే తప్ప ఎక్కువగా జనాలు ఉన్నారనుకోండి, అందుకనే మనకు ప్రధానంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమాలు పుణ్యక్షేత్రాలలో చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మంగళూరుకి సమీపంలో పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. స్వయంగా రాలేని వాళ్ళు ఉంటారు, అనారోగ్య సమస్యలతో మంచాన పడిన వాళ్ళు ఉంటారు, వయసు మీద పడి ప్రయాణం చేయలేని అశక్తతతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా కొడుకుగా నేనున్నాను, నా తండ్రి ఉన్నాడండి, కానీ కొడుకుగా నేను చేయొచ్చునా అనంటే తండ్రి ఉండగా ఇటువంటి పితృ కార్యక్రమాలు చేయకూడదు శాస్త్ర ప్రకారము. కాబట్టి అలాగే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ యొక్క చిన్న కార్యక్రమం కోసం లక్షలు ఖర్చు పెట్టి సమయాన్ని, రోజులని వృధా చేసుకొని రాలేరు. కాబట్టి వాళ్ళ సౌకర్యార్థమై, అలాగే అనారోగ్యం మంచాన బారిన పాడినటువంటి వాళ్ళందరి సౌకర్యార్థమై బ్రాహ్మణులని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అంటే మీరు వస్తే మీరు స్వయంగా ఏ విధంగానైతే చేస్తారో అదే విధంగా మమ యజమానస్య అని చెప్పుకుంటూ మీ గోత్రనామాదులతో మీ కుటుంబంలో దుర్మరణం పాలైనటువంటి వ్యక్తులకి ఆత్మకి నివృత్తి కలగాలి, అలాగే ప్రేత రూపం నుంచి విముక్తి కలిగి చక్కటి యోగాన్ని, అలాగే మోక్షత్వాన్ని, నరకమా స్వర్గమా అది ఆ యొక్క స్థితిని బట్టి మనకు జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలి, ప్రయాణం చేయడానికి అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో బ్రాహ్మణుని కర్తగా పెట్టి చక్కగా చేయించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం జరపడం ద్వారా మంచిగా కుటుంబంలో ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. కరోనాతో చనిపోయినా కూడా ఇది కూడా దుర్మరణమే. కాబట్టి ఎందుకంటే విషక్రిమి సూచికా మరణము అని అంటారు దీన్ని. కాబట్టి ఈ విధంగా జాతకరీత్యా ఇటువంటి దుర్మరణాలు ఈ విధంగా కలిగిన దుర్మరణాలే. అలాగే తరచూ ఇల్లు కూలిపోయినట్టు, ఇతరులతో గొడవ పడినట్లు, అలాగే పిల్లిని చంపిన, అలాగే బ్రాహ్మణుణ్ణి గోహత్య చేసిన, ఇవన్నీ కూడా పితృదోష ప్రభావమే. కాబట్టి ఇవన్నీ జాతకరీత్యా ఇవన్నీ పితృదోషాలు తొలగాలనంటే ఈ సంబంధించినటువంటి జూన్ 24, 25 తేదీల్లో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చని చెప్పవచ్చు. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు.
జూన్ 24, 25 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలను శ్రద్ధగా జరిపించబడును. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా పెట్టి కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. గురుగారు జూన్ 18, 19 తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారిని నేరుగా కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించండి. గురుగారు ప్రేక్షకులకు చక్కని పరిహార మార్గాలు అందజేశారు. మీకు ధన్యవాదములండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.